సీట్ బెల్ట్ ఎందుకు పెట్టుకోవాలో మీకు తెలుసా? బండి ఆగింది కానీ మన శరీరం ఆగలేదు. ఒక్కసారి క్వశ్చన్ పరిశీలిద్దాం. ఒక కదులుతున్న వాహనం అకస్మాత్తుగా ఆగినప్పుడు అందులో కూర్చున్న వ్యక్తి ముందుకు వంగుతాడు. ఇది ఏ నియమం వల్ల జరుగుతుంది అనేటువంటి క్వశ్చన్. ఇక్కడ ఆన్సర్ పరిశీలించినట్లయితే న్యూటన్ యొక్క మొదటి నియమం, న్యూటన్ యొక్క రెండవ నియమం, న్యూటన్ యొక్క మూడవ నియమం. ఇక మనకు తెలుసు న్యూటన్ మూడవ నియమం అనేది చర్య ప్రతిచర్యను తెలియజేసేటువంటి నియమం. న్యూటన్ యొక్క రెండవ నియమం ఏం తెలియజేస్తుంది? ఇక మనకు వచ్చేసిందంటే నాన్న F = m × a తెలియజేస్తుంది. మరి న్యూటన్ మొదటి నియమాన్ని మనం ఏమని చెప్పొచ్చు అంటే జడత్వ నియమం అని కూడా పిలుస్తారు. సో దీన్ని మనకు వచ్చేసిందంటే జడత్వ నియమం అని కూడా పిలుస్తారు. ఇక మనకు వచ్చేసిందంటే మరి అలాంటప్పుడు న్యూటన్ మొదటి నియమం ఏంటి సార్ అంటే ఇక్కడ ఒక వస్తువుపై ఎలాంటి బాహ్య బలం పనిచేయనంత వరకు గమనస్థితిలో ఉన్న వస్తువు గమనస్థితిలోనే ఉంటుంది, నిశ్చల స్థితిలో ఉన్న వస్తువు నిశ్చల స్థితిలోనే ఉంటుంది. ఇగో ఇదే న్యూటన్ మొదటి నియమం. సో దీన్నే జడత్వ నియమం అని కూడా పిలుస్తారు. మన జడత్వంలో మళ్ళీ రకాలు ఉన్నాయి. ఏంటి సార్ అది? విరామ జడత్వం అని, దిశా జడత్వం అని, గమన జడత్వం అని. సో దీన్నే మన గమన జడత్వాన్ని మనం ఏంటంటే చలన జడత్వం అని కూడా పిలుస్తారు. ఇగో చూడు, న్యూటన్ మొదటి నియమం ఆధారంగానే నీకేమవుతుంది సార్? ఇక నేను ఏమని చెప్తున్నా, వాహనంలో ప్రయాణించేటప్పుడు ఎస్పెషల్లీ కార్లో ప్రయాణించేటప్పుడు నువ్వేం చేయాలి? సీట్ బెల్ట్ అనేది ధరించాలి, లేకపోతే ఏం జరుగుతుందో నీకు తెలుసు కదా. సో అలాంటప్పుడు ఇక్కడ ఆన్సర్ ఏదని చెప్పొచ్చు? ఇక్కడ ఫస్ట్ వన్ ఆన్సర్ అనేది రైట్ ఆన్సర్గా మనం చెప్పుకోవచ్చు మిత్రమా. అందుకనే సీటు బెల్ట్ ధరించండి, మీ ప్రాణాలను కాపాడుకోండి. ఎందుకంటే ఇక్కడ న్యూటన్ మొదటి నియమం అనేది పనిచేస్తుంది కాబట్టి. ఇప్పుడు మీ అందరికీ ఒక అద్భుతమైన క్వశ్చన్ అడుగుతున్నా. ఏంటి సార్, మరి న్యూటన్ ఈ నియమాలను ఏ గ్రంథంలో రాశాడు? నీకు కనుక ఆన్సర్ తెలిసినట్లయితే కింద కామెంట్ చేయి, ఓకేనా? సో థ్యాంక్ యూ సో మచ్.